కిరాణా మోసం వెలుగులోకి వచ్చింది. 2 లక్షల రూపాయలు లోన్స్ ఇప్పిస్తామని మహిళల వద్ద నుంచి ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంకు స్టేట్మెంట్ వసూలుతో కోట్లాది రూపాయలు దండుకునేందుకు చేసిన ముగ్గురు ముఠా సభ్యులతో ఒకరిని నిర్బంధించారు. మహాలక్ష్మి, ఎల్లమ్మ, విజయలక్ష్మిల పేర్లతో 3 గ్రూపులు క్రియేట్ చేసిన ఆర్పీ ఇంకా మహిళల వద్ద నుంచి సేకరించిన దరఖాస్తులతో వివిధ బ్యాంకుల్లో ఖాతాలు ఓపెన్ చేశారు. ప్రతి గ్రూపు సభ్యులకు తెలియకుండానే 20 లక్షల రూపాయల చొప్పున 60 లక్షల రూపాయలు నగదు బదిలీ చేపించి మరుక్షణమే బ్యాంకు నుంచి విత్డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో బాధితులు బ్యాంకును సంప్రదించగా అసలు విషయం బయటకు వచ్చింది. ఈ నిర్వాకంపై అధికారులను వివరణ కోరగా పొంతనలేని సమాధానం చెప్పుకొస్తున్నారు. దీంతో బ్యాంకు, మున్సిపల్ కార్యాలయం, మెప్మా కార్యాలయంలో అధికారులకు బాధితులు తమ సమస్యలు వివరించారు. అన్ని బ్యాంకుల్లో ఇదే రకమైన మోసం చేసి కోట్లాది రూపాయలు దండుకునేందుకు మోసగాళ్లు ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు పోలీస్ తీరుపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. We found some fault. ఎవరైతే ఖాతాదారులు ఉన్నారో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? To the beneficiaries, देखिए कभी भी बैंक में जो भी रहता है आपको ఎవరిని నమ్మకండి. ఎస్హెచ్జి గాని ఏ లోన్స్ అయినంటే మేడం ఈ డోక్రా సిస్టమ్ లో మిడిల్ మ్యాన్ యొక్క డైరెక్షన్ ఫాలో అవుతారు. బ్యాంక్ తరఫున అయితే bank always work in coordination with MACMA for takeover of the loan until and unless we verify all the loan discuss any and now also